చపాతీలు చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా ఎలా చేద్దామో చూసేద్దాం రండి. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ఈ మెత్తని చపాతీల కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక అరకప్పు పెరుగు తీసుకోవాలండి. ఇందులో మనం ఫ్రెష్ పెరుగునే యూజ్ చేయాలండి. పులిసిన పెరుగుతో చేసిన చపాతీలు సాఫ్ట్‌గా వస్తాయి. కానీ కొంచెం స్మెల్ వస్తున్నట్టు ఉంటుందండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేయడం వల్ల చపాతీల టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి. రుచికి తగ్గ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ గీ కానీ ఆయిల్ కానీ తీసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. పెరుగు గడ్డలు లేకుండా చూసుకోవాలి. ఈ పెరుగు ప్లేస్లో మనం ఇక్కడ మజ్జిగను కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలండి. మనం కలిపి పెట్టిన చపాతీ ముద్ద అనేది మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. ఇలా కలిపి పెట్టిన ముద్దను ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచేయాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. మనకు కావాల్సిన సైజుని బట్టి ఈ బాల్స్ అనేది మనం చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని పొడిపిండి జల్లుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఈ చపాతీని అడ్డంగా నిలువుగా ఫోల్డ్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల చపాతీలు చాలా మెత్తగా వస్తాయండి. ఇవి లాంగ్ జర్నీస్కి బాగా యూజ్ అవుతాయి. మనం చేసినప్పుడు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో 2-3 డేస్ తర్వాత కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయండి. అస్సలు గట్టిపడవు. ఈ విధంగానే మిగతా చపాతీలన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి పాన్ వేడవగానే చపాతీని వేసుకోవాలి. వేసిన వెంటనే ఆయిల్ వేయకూడదండి. ఒకవైపు లైట్ బబుల్స్ వస్తున్నాయి అన్నప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా బబుల్స్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఫస్ట్ వైపుకే టర్న్ చేయాలండి. ఈ స్టేజ్లో ఆయిల్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీలు బాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలానే మిగతా చపాతీలన్నింటినీ కాల్చుకోవాలండి. ఇంతేనండి, మన టేస్టీ సాఫ్ట్గా ఉండే పెరుగుతో రెడీ అయిన చపాతీలు అయితే సిద్ధంగా ఉన్నాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా పొరలుగా ఉన్నాయో అసలు. నేనైతే పొటాటో కర్రీతో సర్వ్ చేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.